నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లాలో యాదెచ్చంగా అక్రమ ఇసుక రవాణా తనిఖీలు నిర్వహించి ఇసుకను సీజ్ చేసిన అధికారులు డ్రైనేజ్ లో పోవాల్సిన పారిశుద్ధ్యం రోడ్లపై పారుతుంది అధికారులకు మా గోడు వినిపించడం లేదు షేర్లింగంపల్లి కాలనీ వాసుల ఆవేదన 3 నాళ్ల ముచ్చటగా మారిన కోట్లు పెట్టి నిర్మించిన రోడ్లు నాణ్యయుతంగా నిర్మించలేదని ప్రజల ఆగ్రహం ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో పోటెత్తిన భక్తులు శివనామ స్మరణంతో మారుమోగిన శ్రీగిరులు ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఇసుక అక్రమ రవాణా నేరమని శిక్షార్హమని తెలిసిన కొందరు అక్రమార్కులు వెనకడుగేయడం లేదు ఇష్టానుసారంగా తవ్వకాలు సాగిస్తూ కోట్లు దండుకుంటున్నారు వీరి ఆగడాలతో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి ఈ దందా సాగుతున్న సమీప ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలకు నీటి కొరత ఏర్పడుతుంది ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్న బాధ్యులకు కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేస్తున్న పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండడం లేదు అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుంది జోగులాంబ గద్వాల జిల్లా తమ్మిళ్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రాజు 30 మంది పోలీసుల బృందంతో తనిఖీ నిర్వహించారు ఇసుకను సీజ్ చేశారు తనిఖీ నిర్వహణలో వీఆర్ఓ గోపాల్ ఆర్ఐ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు ఉదయం 6 గంటలకు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తమ్మిళ్ల గ్రామంలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించి ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని అమ్మడానికి వాళ్ళ ఇళ్లలో నిల్వ చేసుకొని ఉంచున్నారు దీంతో రెవెన్యూ సిబ్బంది మరి మైనింగ్ సిబ్బంది మేము సోదా చేసి అక్రమంగా నిల్వ ఉంచినందుకు అక్రమంగా తరలించినందుకు చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం షేర్లింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి అల్విన్ కాలనీ ఫేజ్ 2 టైప్లో గత 2 నెలల నుండి డ్రైనేజ్ కాల్వలో పారాల్సిన మురికి నీరు రోడ్లపైనే ఉధృతంగా పడుతుండడంతో అక్కడ నివాసం ఉండే కాలనీ వాసులు డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధితో ఇక కాళ్ళ నొప్పులు మరియు చిన్నపిల్లలు వృద్ధులు ఎప్పుడు రోగాల బారిన పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారి బాధ వెల్లుబుచ్చుతున్నారు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఉండే కాలనీ వాసులందరూ కూడా ఇదివరకే ఏఈకి మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యేకు మరియు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాం కానీ శానిటరీ సిబ్బంది వచ్చి మ్యాన్ హోల్స్ మూతలు తెరిచిపెట్టిపోయారు వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇళ్లల్లోకి వస్తున్నాయి అలాగే ఇక్కడ స్కూల్ కూడా ఉంది చిన్నపిల్లలు ఇటువైపు నడుస్తూ వెళ్తూ ఉంటారు మాకు ఈ సమస్య వల్ల ఉండాలంటేనే భయమేస్తుంది కాబట్టి తక్షణమే ఇకనైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మేము డిమాండ్ చేస్తున్నామని అక్కడి కాలనీ వాసులు అంటున్నారు ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి మురుగు వాటర్ అంతా కూడా మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నది ఈ రోడ్డు స్కూల్ పిల్లలు వెళ్ళే రోడ్డు తర్వాత అమ్మలు పిల్లల్ని తీసుకుని దింపడానికి స్కూల్కి వెళ్తారు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అది కాకుండా స్కూల్ పిల్లలు బ్యాగులు వేసుకుని బరువైన బ్యాగులు వేసుకుని ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చేసి బాగా జ్వరాలు పడిపోతున్నారు తర్వాత ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదో చేస్తాము పైపులు వేస్తామని చెప్పి గుంటలు తీశారు ఆ గుంటల్లో నీళ్లు నిలిచి ఉండటం మూలాన స్కూల్ పిల్లలు అందులో పడిపోతున్నారు పడిపోవటం మూలాన వాళ్ళకి జ్వరాలు దగ్గులు అంతా కూడా దాదాపు 1 మంత్ నుంచి ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము అది కాకుండా ఈ మురుగు నీరు రావటం మూలాన చాలా వాసన వస్తుంది ఈ వెనక ఇంటి అమ్మకైతే కాళ్ళంతా వాచిపోయినాయి ఈ నీళ్ళల్లో నడవటం వలన ఆమె చాలా సిక్ అయిపోయారు అదో ఆమె వస్తున్నారు ఒకసారి ఆమెతో కూడా మాట్లాడండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము అయితే వాళ్ళు మేము జిహెచ్ఎంసీకి ఫోన్ చేసామమ్మా వాళ్ళు వచ్చి బాగు చేస్తానని చెప్పారు మేము చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళే చెయ్యాలి దీన్ని అని చెప్పి వాళ్ళు చూపించారు మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళు చూపించడం మూలాన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేమేదో చేస్తామన్నట్టు వాళ్ళు ఈ గుంటలు తవ్వేసి వెళ్ళిపోయి ఆ డ్రైనేజ్ మూతలు తీసి పెట్టేశారు ఆ డ్రైనేజ్ మూత తీయటం మూలాన ఆ నీరంతా డ్రైనేజీలోకి వెళ్లకుండా పైకి ఊపికి ధరణీనగర్ వరకు కూడా వెళ్తున్నాయి స్కూల్ పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మా అమ్మగారు చూడండి కాళ్ళంతా ఎవరైతే బాధ్యులు ఎమ్మెల్యే గారు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎవరైనా కానీ ఏఈడి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు ఎవరు బాధ్యులో వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలి కాలనీ వాళ్ళని ఇబ్బంది పడకుండా చూడాల్సిన పరిస్థితి ఉన్నది నిజామాబాద్ జిల్లా వన్ని నుండి పెద్దగట్టు వెళ్లే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే 3 నాళ్ల ముచ్చటగా మారింది రోడ్డు
పై పగుళ్లు, రోడ్ల దుస్థితి దారుణంగా మారింది. అనేక మూల పలుపులు ప్రమాదానికి నిలయంగా మారాయని, అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సూచిక బోర్డులు లేకపోవటం వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోట్లు పెట్టి నిర్మించిన రోడ్లు 3 నెలల ముచ్చటగా మారాయని, నాణ్యయుతంగా నిర్మించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ. ప్రముఖ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నాడు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పురువిధులు ఇక ఆలయ ప్రాంగణ ఉచిత ప్రత్యేక క్యూలు భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. ఉదయం మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనాలు, క్యూ లైన్లు అన్ని భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. దర్శనానంతరం శ్రీశైల దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భక్తులు స్వామివారి భోజన ప్రసాదాన్ని స్వీకరించి అనంతరం దర్శనీయ స్థలాలైన పాలధార, పంచదార, హటకేశ్వరం, సాక్షి గణపతి, శిఖరేశ్వరంలలో కూడా భక్తుల సందడి నెలకొంది. ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మండల న్యాయసేవ సంస్థ లోక్ అదాలత్ సదస్సును ఆదోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి గిరిధర్, జనరల్ సెక్రటరీ దేవరాజు, న్యాయవాదులు, ఎస్ఐలు సదస్సుకు హాజరయ్యారు. ఆదోని డీఎస్పీ జి వెంకటరాముడు మాట్లాడుతూ, ఆదోని లోక్ అదాలత్తో మీరు అర్జీ ఇవ్వటం వల్ల సత్వరమే పరిష్కారం అయ్యే దిశగా ఉంటుందని, అలాగే డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ కాలంలోనే మీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. చాలా చక్కటి అవకాశం. ఎందుకంటే క్షణికావేశంలోనో లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ పైన ఎక్కువ కేసులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టి ఇష్యూస్ ఇంటి పక్కన చెత్త వేశారనో, లేకపోతే ఇంకా పల్లెల్లో అయితే ఒక్కొక్క కోడి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిందనో, ఇలా పెట్టి డిస్ప్యూట్స్ పైన గట్టు దగ్గర, పొలం గట్టు దగ్గర, లేకపోతే అన్నదమ్ములు ప్రాపర్టీ డిస్ప్యూట్ దగ్గర ఎక్కడో చోట చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దాని తర్వాత రాజీ కావడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సందర్భంలో తొందరగా కేసులు పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ అనేది ఒక పరిష్కార వేదికగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఈ భార్యాభర్త అధ్యయనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అసోసియేషన్ సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి న్యాయవాద మిత్రులకు, అదేవిధంగా పోలీస్ శాఖ నుండి విచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, మరి ముఖ్యంగా ఈ మీటింగ్కి అయితేనేమి, అదేవిధంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి విచ్చేసినటువంటి కక్షిదారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా లోక్ అదాలత్ గురించి ఇందాక చెప్పారు. వేదిక పైన ఉన్నటువంటి వక్తలు చెప్పిందంతా మరి ఉచిత న్యాయము, అదేవిధంగా లోక్ అదాలత్ అవార్డు ఫైనాలిటీ, అదేవిధంగా మరి రాజీ కాబడ్డ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, మరి పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ కేసెస్, ప్రీ లిటిగేషన్స్ కేసెస్, ఇవన్నీ లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ అవుతుంటాయి. ఇందాక ఉచిత న్యాయం పొందేదానికి అవకాశం ఉందంటూ చెప్తూ కోర్టు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మధ్యనే కోర్టు మనకు ఇతరత మార్గాలు అనేది ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా ఉన్నాయి. ముఖ్యంగా కౌన్సిల్కు ప్రత్యేకించి రెమ్యునరేషన్ అనేది, అంటే మన హైకోర్టు ద్వారా, అంటే మనకు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా, అదేవిధంగా హైకోర్టు ద్వారా మరి వాళ్ళకు సంబంధించి మెంబర్స్ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీకి, అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు రెమ్యునరేషన్ అనేది ఇస్తుంటారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామం శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శ్రీ భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ శ్రీ భగీరథ మహర్షి నగర తాపి సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు బంగారు నరసింహసాగర్ గారు, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచి శ్రీమతి అక్కల స్వాతి, ప్రభాకర్ గౌడ్ మరియు సగర సంఘ దస్తగిరి, సగర ఆనంద్, సగర కే బాబు ఇక పలువురు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు తాలూకాలో ఫర్టిలైజర్ యాజమాన్యులు వర్షం కోసం వర్ణయాగం గత 3 రోజుల నుంచి చేపట్టారు. వర్షాలు లేక రైతులు ఇటు ఫర్టిలైజర్ షాపులు మూతపడే స్టేజ్కి వచ్చాయని,
కనీసం పేదవారు డబ్బు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని, ఈ సంవత్సరమైన వర్షాలు బాగా కురవాలని ఈ యాగం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు చివరి రోజు కనుక ఇక్కడి రైతులు, ఉద్యోగులు మరియు ఫర్టిలైజర్ యాజమాన్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎమ్మిగనూరులో ఆంజనేయ స్వామి గుడిలో వర్ణయాగం సందర్భంగా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, ఆలయానికి 2 ఏసీలు ఏర్పాటు కోసం తన సొంత ఖర్చులతో ఏర్పాటుకు జెడ్పీ చైర్మన్ సరిత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్రి వెంకట్రాములు, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, కోఆప్షన్ హైరద్ అలీ, ఇక టీఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రంగు సుమలత తదితరులు పాల్గొన్నారు. మేము అన్ని రంగాలలో ముందుకెళ్ళి మన ఈ మల్దకల్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని మా శాయశక్తిలో ప్రయత్నిస్తాము. మా స్వామి దీవెనతో మేము ముందుకెళ్ళాలని ఆశిస్తూ, గుడిలో కొంచెం ఎత్తు తక్కువ ఉండడం వల్ల ఉడక చాలా ఉంది కాబట్టి ఏసీలు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ సహకారంతో మా శాయశక్తిలో ప్రయత్నించి, గవర్నమెంట్తో అవ్వకపోయినా మేము సొంతంగా అయినా ఏసీలు ఇవ్వాలని అనుకుంటున్నాము. కాబట్టి అందరూ ప్రజలు మాకు ఎంతో చక్కగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కామారెడ్డి బన్సువాడ పట్టణానికి తాగునీరు అందించే పనులను రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పట్టణ శివారులోని మంజీరా నది వద్ద కొత్తగా చేసిన బోర్లు, పైప్ లైన్లు, ఇక ఫిల్టర్ బెడ్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలను చేశారు. సింగూరు ప్రాజెక్టులో నీరు లేక మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే తాగునీరు అందకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ప్రత్యామ్నాయంగా బోరు ద్వారా త్రాగునీరు అందించే ఏర్పాట్లు స్పీకర్ పోచారం చేయించారు. పొద్దున్న 2 గంటలు అయిపోయాయి కదా, ఇప్పుడు అయిపోతుండే కదా. సార్ ఇచ్చండి ఇచ్చండి అది కూడా ఒకటే మాట్లాడుతుందా? మారినాయి, కలర్ మారినాయి. ఇప్పుడు ఎంత నిండా పైపు అంత నిండా కొంచెం నీళ్ళు పోసినాం. 6 ఇంచులకే ఇదే స్కార్ ఫిట్ ఉంటే జోగులాంబ గద్వాల జిల్లా 31, 32 వార్డులలో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఇన్ఛార్జ్, గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ డీకే అరుణ భర్త సింహారెడ్డి బీజేపీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డులలో ఉన్న సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వం 1 మ్యాన్లో గద్వాల్ మున్సిపాలిటీ, గద్వాల్ పుష్కరాల సందర్భంగా 6 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని, 2009 నాడు కానీ కేసీఆర్ ప్రభుత్వం గద్వాల్ మున్సిపాలిటీ రాష్ట్రం నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వలేదని, కేవలం తన సొంత పేరును ఉద్దేశించి కేసీఆర్ కిట్, కేసీఆర్ పేరు లేకుండా ముఖ్యమంత్రి కిట్ ఉండాలని, కేంద్ర ప్రభుత్వ నిధులు 70% ఉన్నందున ఉపయోగించరాదని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీ ఎత్తున విజయవంతం చేశారు. నరేంద్ర మోడీ గారి ఎంబడి మేము కూడా మీ ఎంబడి ఉన్నామని ప్రతి ఒక్కరము కూడా తెలపడానికి ఈ సభ్యత్వ నమోదులో పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా, ఓటు హక్కు ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా బీజేపీ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు చెప్తున్నారు 2 లక్షల రూపాయలు ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే అని. అదంతా బోగస్. వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. 5 ఏళ్ళు మస్తు మంది సభ్యత్వాలు తీసుకున్నారు, ఎవరికి ఏం వచ్చింది లేదు. ఇక నరేంద్ర మోడీ గారు మోసం చేసే ప్రజలకు ఇప్పటికే జన్ ధన్ ఖాతాలున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టిండు.
ఈ పథకాలన్నీ మీకు అందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా రేపు పొద్దున మా వాళ్ళందరూ మీకు ఇంటింటికి వచ్చి అవగాహన కల్పిస్తారు పథకాల పైన. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా లబ్ధి చేకూర్చడానికి మహిళలకు, మహిళా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ముద్రా కింద 1,00,000 రూపాయల లోను, ఓడి కింద 5,000 రూపాయలు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, యువతకి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, అదేవిధంగా జనశ్రీ యోజన, బేటీ పడావో బేటీ బచావో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, ఎన్నో ఆయుష్మాన్ భారత్ అనేక పథకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇండ్లు కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇండ్లు 3 రకాల ఇండ్లు ఉన్నాయి. బీద వాళ్లకు మరి లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అనేటటువంటి 3 రకాలుగా మీరు ఏ రకమైనటువంటి నిర్మాణం లోన్ తీసుకోవాలంటే ఆ రకమైనటువంటి లోన్ తీసుకునేటువంటి అవకాశం దాంట్లో మనకు ఉంది. కాబట్టి అవన్నీ మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరుగా చెప్తాం. ఇంకా 2 మండలాలలో ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలన్నీ ఒక్కొక్కరు మీకు ఇంటింటినా ముగ్గురున్నా, ఆ కుటుంబంలో ఆడపిల్లలు 2 ముగ్గురు, ఒక్కరికి ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి ఒక స్కూటీని 10th అయిపోయి వాళ్ళ యొక్క మెమోని సబ్మిట్ చేయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. దాంట్లో ఎక్కడ కూడా చీటింగ్ చేయడానికి వీలు లేకుండా కొన్ని నిబంధనలు పెట్టిండు, మోసం చేయడానికి వీలు లేకుండా ఆ నిబంధనలు కనుక మనం కరెక్ట్ గా అర్హులు ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఆర్డీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సుమంగలి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రమేష్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ ప్రేమ్లాల్, నాయకులు భుజంగరావు హాజరు కానున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సందర్భంగా అధికారులు ఓటర్ల జాబితాను తప్పులు తడకగా మార్చారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. కొంతమంది నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, కార్యకర్తలు పార్టీకి వెన్నంటే ఉంటున్నారని, రామేశ్వరరావు ఇంటిపై జరిగినటువంటి ఐటీ దాడులను బయటకు రాకుండా కప్పిపుచ్చారని విమర్శించారు. ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని కూడా వాళ్ళు పేర్కొన్నారు. కేసీఆర్ ఆత్మ అయిన రామేశ్వరరావును 3,000 కోట్లు దొంగ సొమ్ము దొరికితే ఏ ఒక్క మీడియా కానీ ఏ ఒక్క ఛానల్ కూడా రాకుండా చేసిరంటే ఇలా మీడియాను మొత్తం కొనేసిరు. మీడియా మొత్తం వాళ్ళ కనుసన్నులే ఉంది. మొన్ననే చెప్పినాం మేము, మొన్న జీబీ ఫంక్షన్ హాల్లో కేసీఆర్ బలం అంటే అవినీతి, మీడియా, పోలీస్. అందుకే ప్రజలు తిరగబడ్డే రోజు దగ్గర పడ్డాయి. ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణ ప్రజలు చాలా విజ్ఞులు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఆలోచించే వ్యక్తులు కాబట్టి సూర్యాపేట రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తారని ఆశిస్తున్నారు. ఒక పక్క భారీగా వలసలు ఉన్నాయి, మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి వలసలు ఇదేం కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి పోయిన కొంతమంది వ్యక్తులు పోయినంత మాత్రాన మా పార్టీ క్యాడర్ ఓట్లు ఎక్కడ కూడా. మీరు ఆలోచించండి, మొన్న పోయిన కొంతమంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కొంతమంది పోయిన, మొన్న వారం క్రితం ఒక వ్యక్తి పోయి ఉండొచ్చు. ఇవాళ ఎంతమంది పోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది, కార్యకర్తలే కాంగ్రెస్ బలం. నాయకులు పోయినంత మాత్రాన క్యాడర్ పోయే పరిస్థితి లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలే దానికి ఉదాహరణ, మీరే చూస్తారు. సన్నాహక సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జే ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ, సూర్యాపేట ఈ జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ గౌరవనీయులు ప్రేమ్లాల్ గారు, పిసిసి సెక్రటరీ గౌరవనీయులు పటేల్ రమేష్ రెడ్డి గారు, పిసిసి సెక్రటరీ గౌరవనీయులు తుమ్మల భుజంగరావు గారు పాల్గొని ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ 48 వార్డుల ముఖ్యులందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 48 వార్డుల్లో మొన్న ప్రచురించిన జాబితాలో
ఆ జాబితా మొత్తం తప్పుల తడకగా ఉన్నది. గతంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా, అధికార పార్టీ నాయకులకు ఒత్తిడికి లొంగకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచురించే జాబితా శాస్త్రీయంగా ఉండాలని గతంలో చెప్పినా కూడా వారు అధికార పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు ఆ జాబితాను తయారు చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులకు తెలియజేయడం జరిగింది. ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు సూర్యాపేట మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, తెలుగుదేశం పార్టీ, న్యూ డెమోక్రసీ, అన్ని రాజకీయ పార్టీలతోటి మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. నిన్న మొన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడిపోయినంత మాత్రాన కాంగ్రెస్కి వచ్చిన నష్టమేమి లేదు. కార్యకర్తలందరూ కాంగ్రెస్ వెంటనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, 133 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇలాంటి తోక పార్టీలు, ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించలేరు. ఎందుకంటే మొన్ననే చూసినాం మనం 4వ తారీఖున కేసీఆర్ ఆత్మ అయిన జూపల్లి రామేశ్వరరావు, మహివంశ్ రామేశ్వరరావు 4వ తారీఖునే ఆయన ఇళ్ల మీద, కంపెనీల మీద ఒకటే రోజు ఐటీ అధికారులు 200 మంది దాడి చేస్తే ఒక దొంగ సొమ్ము 3,000 కోట్లు ఒకే రోజున దొరికింది. ఈ రాష్ట్రంలో పోలీసులు నడిపిస్తున్న రామేశ్వరరావు, కేంద్రంలో ఉన్న ఐటీ అధికారులు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజు శ్రీవాస్తవని మరియు డివిజన్లోని పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు సబితా ఇంద్రారెడ్డి గారు. రాజు శ్రీవాస్తవ ఇక్కడ కొత్త అని ఫీల్ అవుతున్నాడు. నాకైతే అట్లేం లేదు. నేను 10 సంవత్సరాలు మంత్రి ఉన్నప్పుడు కూడా, నేను అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎంత యాక్టివ్ ఉండే రాజు శ్రీవాస్తవ నాకు తెలుసు. రాజకీయాలకు నేను కొత్తగా తమ్ముడు 100% మధ్యలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌన్ వచ్చినప్పుడే మనము స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను నమ్మకం ఉంది. అరవింద్ ఉన్నాడు ఇక్కడ, సాజిద్ ఉన్నాడు, వెంకటరెడ్డి ఉద్యమ నాయకులు ఉన్నాడు, మహిళా సోదరులు మంది ఉన్నారు, కమిటీ అందరూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు. అందరూ కూడా నేను ఈ కుటుంబంలో చేర్చుకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ కుటుంబ సభ్యుడు. ఇప్పుడు డెఫినెట్గా నీతో పాటు వస్తున్న వాళ్ళందరూ ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులం ఒకరొకరం కలుద్దాం. ఒకరొకరం కలిసి ఈ పార్టీని స్ట్రెంథన్ చేద్దాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిద్దాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగులాంబ గద్వాల జిల్లాలో యాదెచ్చంగా అక్రమ ఇసుక రవాణా, తనిఖీలు నిర్వహించి ఇసుకను సీజ్ చేసిన అధికారులు. డ్రైనేజ్లో పోవలసిన పారిశుద్ధ్యం రోడ్లపై పారుతుంది. అధికారులకు మా గోడు వినిపించడం లేదు. షేర్లింగంపల్లి కాలనీ వాసుల ఆవేదన. 3 నాళ్ల ముచ్చటగా మారిన కోట్లు పెట్టి నిర్మించిన రోడ్లు నాణ్యయుతంగా నిర్మించలేదని ప్రజల ఆగ్రహం. ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణంతో మారుమోగిన శ్రీగిరులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.